ఏం ఉద్ధరించాడని జువ్వెలదిన్నకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జువ్వెలదిన్న హార్బర్, రామాయపట్నం పోర్టులకు పట్టిన గ్రహణమే జగన్ రెడ్డి అని, కుమారుడి ఆర్థిక ప్రయోజనాల కోసం తీరంలో కొత్త పోర్టులు రాకుండా జీవోలు ఇచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. కృష్ణాపట్నం పోర్టులో అదనపు ఆర్జన కోసం వాడరేవు వరకు కొత్త నిర్మాణాలు లేకుండా అడ్డగోలు జీవోలు జారీ చేశారు అని, ఆ జీవోలపై సమాధానం చెప్పాకే జగన్ రెడ్డి నెల్లూరులో అడుగు పెట్టాలని అన్నారు. కృష్ణపట్నం పోర్టు నేను 96లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్నం పోర్టు నుంచి ఓడరేవు వరకు, కృష్ణపట్నం పోర్టు నుంచి ఓడరేవు వరకు మధ్యలో ఎలాంటి ఫిషింగ్ హార్బర్స్ కానీ పోర్ట్లు కానీ రాకూడదని ఒక జీవో ఇచ్చారు. దానివల్ల రామాయపట్నం పోర్టు కానీ జువ్వలదిన్న హార్బర్ కానీ ఏది వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇది 2008 అక్టోబర్ 8వ తేదీ జిఓఎంఎస్ నంబర్ 40, extension of exclusive rights to Krishnapatnam Port Company on the north side up to 30 kilometers south Vodarevu Port Limited. Vodarevu ki యువతల 30 కిలోమీటర్ల వరకు ఎక్స్క్లూజివ్ రైట్స్ 2008. 2009 కూడా అదే. అకార్డింగ్లీ amended clause 3.5 shall be added with the revised concessional agreement. ఆ తర్వాత ఈరోజు జువ్వలదిన్న హార్బర్ వచ్చిందంటే, రామాయపట్నం వచ్చిందంటే 2019 మార్చిలో ఇది జువ్వలదిన్న హార్బర్ కట్టేదానికి మార్చి 7వ తేదీ 2019 మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, ఇది మా టైంలో జీవో తెచ్చాం. దీనికి నేనేమంటానంటే, ఆ రాజశేఖర రెడ్డి తెచ్చిన జీవో వల్ల, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెత్తనం చేస్తూ కృష్ణపట్నం పోర్టు మీద ఆధిపత్యం చెలాయించేదానికి వాళ్ళని టోటల్ కంట్రోల్లో పెట్టుకొని ఎక్స్ట్రా ఆదాయాలు వచ్చేదాని కోసం ఓడరేవు వరకు ఎక్కడ ఎలాంటిది నిర్మించకూడదు అన్నాడు. అందుకని జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ వచ్చే అవకాశం ఏం లేకుండా పోయింది. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చి అమెండ్మెంట్లు చేసిన తర్వాత డిసెంబర్ 2018 నవంబర్ 11 amend the exclusive limits to Krishnapatnam port and to denotify the said extended exclusive limits which was extended GOMS number 40 dated 2008, GOS number 9 2009 for establishment of non-major port at Ramayapatnam orders issued. Amended అన్నమాట. అంటే రామాయపట్నం పోర్టు రానిలే వాళ్ళు, జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ రానివ్వలే. సింపుల్ ఒకే ఒక జీవో 2008 జీవో కృష్ణపట్నం నుంచి ఓడరేవు దాకా ఎలాంటి నిర్మాణం చేసేదానికి లేదు. ఆ తర్వాత అప్పుడు ఏంటంటే ఈ బ్లూ రెవల్యూషన్ అని వచ్చింది. ఆ బ్లూ రెవల్యూషన్ లో 69 138 కోట్లు మేము శాంక్షన్ చేయించాం. సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. 150 కోట్లు మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఖర్చు పెట్టేటట్టు
909 మీటర్లు లెంగ్త్ జుబల్దిన్న హార్బర్ ఉండేటట్టు 138 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 150 కోట్లు ఆంధ్రప్రదేశ్ బ్లూ రివల్యూషన్ దాని కింద మొత్తం 288 కోట్లు. దానివల్ల ఏంటంటే 25 సంవత్సరాలు ఆ ఫిషింగ్ హార్బర్ 25 years దాన్ని ఎవరు టచ్ చేసేదానికి లే. ఇది చాలా క్లియర్గా the Commission of Fisheries, Government of Andhra Pradesh informed that the cost of the fishing harbour project has been estimated 288 crores. దాంట్లో వీళ్ళు ఏమంటారంటే మళ్ళీ 50% సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెంట్ అమౌంటింగ్ 144 crores under CSS on Blue Revolution Integrated Development and Management of Fisheries. ఇది మార్చి 7, 2019. ఎవరి గవర్నమెంట్ లో జుబలదిన్న హార్బర్ శాంక్షన్ అయింది? ఎవరి గవర్నమెంట్ లో కృష్ణపట్నం పోర్ట్ మొదలు పెట్టింది? ఎవరి గవర్నమెంట్ లో రామాయపట్నానికి బేసు? అసలు నువ్వు తెచ్చిన చట్టం 2008లో రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చట్టం ఇక్కడ నుంచి ఓడరేవు దాకా ఒక ఫిషింగ్ హార్బర్ వచ్చేదానికి లేదు, ఒక పోర్ట్ వచ్చేదానికి రామాయపట్నం పోర్ట్ వచ్చేదానికి లేదు, జుబల్దిన్న హార్బర్ వచ్చేదానికి లేదు. ఇది కరెక్టా కాదా? మీకు అన్ని జీవోలు కాపీలు ఇస్తా. ఎందుకంటే ఏం ఎవిడెన్స్ కావాలా? మేమేదో ఉద్ధరిస్తున్నాం అని ఆయన రేపు 15వ తేదీ ఆయన వస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పడానికి వస్తుండవు? జీవో మా నాయన అడ్డం పెట్టుకొని నేను జీవో తెచ్చాను, కృష్ణపట్నం నుంచి ఓడరేవు దాకా ఏది కట్టేదానికి లేదు, పోర్ట్లు కట్టేదానికి లేదు, ఫిషింగ్ హార్బర్స్ పెట్టేదానికి లేదు, జెట్టీలు కూడా కట్టేదానికి లేదని ఆర్డరు తెప్పించినందుక నువ్వు 2015 రేపు 15వ తేదీ వచ్చేది నాకు చెప్పాలా? ఆఖరణ రామాయపట్నం పోర్టు అక్కడ నిర్మించాలా అని చెప్పి మహీధర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తే దానికి కూడా ఈ జీవో అడ్డం వచ్చింది. అప్పుడు మేము వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఫిషింగ్ హార్బర్ కోసం వెంకయ్య నాయుడు గారి దగ్గరికి బీద మస్తాన్ రావు గారు, బీద రవిచంద్ర, నేను ఢిల్లీకి పోయి వెంకయ్య నాయుడు గారిని అప్రోచ్ అయిన తర్వాత మేము ఈ జీవో అమెండ్ చేసేస్తున్నాము, జుబలదిన్న ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేయించండి అంటే అప్పుడు ఆయన మాట్లాడి ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, అప్పుడు హర్షవర్ధన్ అని సెక్రటరీగా ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్. వెంకయ్య నాయుడు గారు ప్రత్యేక చొరవ చూపాడు సూచనలతో. అప్పటి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారు మాకు బాగా సహకరించాడు. ఆయన జీవో ఇప్పించిన దాకా 2019 మార్చి 7వ తేదీ 288 కోట్లకి బ్లూ రివల్యూషన్ కింద జీవో ఇప్పించిన దాకా వెంకయ్య నాయుడు గారు కూడా నిద్రపోవాలి. అప్పుడు ఏంటంటే మాకు బీజేపీ కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి కొంచెం గ్యాప్ వచ్చింది. అందువల్ల మస్తాన్ రావు గారు, రవిచంద్ర, నేను వెంకయ్య నాయుడు గారిని అప్రోచ్ అయినాం. నేను అప్పుడు మంత్రి గుండా తెచ్చాం, ఈ జీవో తెచ్చి శాంక్షన్ చేయించి ఈ లోపల ఎలక్షన్ వచ్చింది. మార్చి 7 అంటే ఇంక తర్వాత ఎలక్షనే కదా. ఎవరు జువలదిన్న హార్బర్ తెచ్చింది ఎవరు? మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చి డబ్బులు దండుకున్నారు అంతే. శాంక్షన్ చేయించింది మేము, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తెచ్చింది మేము, జీవో తెచ్చింది మేము. మీరు తెచ్చిన 2008లో పోర్టు నుంచి, కృష్ణపట్నం పోర్టు నుంచి అక్కడి వరకు వాడరేవు వరకు ఎలాంటి నిర్మాణాలు చేసేదానికి లేదని ఇచ్చిన జీవోని క్యాన్సిల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ బ్లూ రివల్యూషన్ లో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారి దగ్గర వెంకయ్య నాయుడు గారి సహకారంతో ఆ జీవో తెచ్చి అమౌంట్ శాంక్షన్ చేయించాం. 288 కోట్లు.
అదేంటంటే 900 మీటర్ల దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 900 మీటర్స్ లెంగ్త్ జెట్టీతో ఈ హార్బర్ తెచ్చాం. 900 మీటర్లు. ఇది 2009-8లో ఇచ్చిన జీవోని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయబట్టి ఎంత దారుణం అంటే ఇది మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ జీవో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బ్లూ రెవల్యూషన్ 69,114 లక్షలు. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సాగరమాల ప్రోగ్రామ్ 69,14 లక్షలు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్లాన్ 150 కోట్లు. మొత్తం 288,80 లక్షలు. మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్: జెట్టి 909 మీటర్లు, బ్రేక్ వాటర్స్ 1,455 మీటర్లు, డ్రెడ్జింగ్ అండ్ రిక్లమేషన్ వర్క్స్. ఇవన్నీ మీరు తెచ్చారా? ఏం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఆడపోతున్నాడు? మీరు చేసిన ఘనకార్యాలు ఏంటి? రామాయపట్నం పోర్ట్ వచ్చిందంటే, జువ్వలదిన్న హార్బర్ వచ్చిందంటే బికాస్ 2008-2009లో రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని అడ్డంగా జీవోలు, జగన్మోహన్ రెడ్డి తెప్పించిన జీవోలు రద్దు చేయబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఏం చేశారో చెప్పండి మీరు. అది అందుకని అయ్యా జగన్మోహన్ రెడ్డి, వాస్తవాలు మాట్లాడేది ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేది కాదు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవ్వరికీ అది మాట్లాడే హక్కు లేదు. మధ్యలో టోటల్ గా 2000 అప్పుడున్న 2009లో గెలిచిన 2011లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంని, బీదమస్తాన్ రావు ఎమ్మెల్యే 2011లో తెలుగుదేశం, బల్లి దుర్గా ప్రసాద్ రావు ఎమ్మెల్యే, కురుగుండ రామకృష్ణ ఎమ్మెల్యే, పరసారత్నం ఎమ్మెల్యే, పిఆర్పిలో గెలిచిన శ్రీధర్ రెడ్డి, 5 మంది పోయి 2011లో ఈ జువ్వలదిన్న హార్బర్ కట్టించమని రామాయపట్నం పోర్ట్ అని చెప్పి వీళ్ళు కూడా పోయి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. వెంకయ్యనాయుడు గారి దగ్గరికి బిఎంఆర్, నేను, బీదమస్తాన్ రావు, బీద రవిచంద్ర, నేను ముగ్గురం పోయి ఫైల్ మూవ్ చేయించి జీవోలు తెచ్చిన దాకా వదిలిపెట్టాం. సరే, ఎలక్షన్ వచ్చేసింది, మీ చేతిలో పెట్టాం. 288 crores శాంక్షన్ చేయించాం. ఏం చేశారు మీరు? 5 ఏళ్ళు ఎందుకు పట్టింది మీకు? 5 ఏళ్ళు, 5 years ఎందుకు పట్టింది ఒక జెట్టీకి? అదేమన్నా పోర్టా? పోర్ట్ యాక్టివిటీస్ కూడా 2-3 సంవత్సరాల్లో మొదలుపెట్టినవి ఉన్నాయి. ఇప్పుడు మేం చెప్పేది కమింగ్ 3 months లో, 3 నెలల్లో జువ్వలదిన్నె హార్బర్ పూర్తి చేస్తాం. మంత్రులు, జిల్లా మంత్రులు, ఆ పోర్టులకు సంబంధించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లాలో 3 మంత్రులు, ప్లస్ అక్కడ కావ్య కృష్ణారెడ్డి, అక్కడ బీద రవిచంద్ర, బీదమస్తాన్ రావు, ప్రశాంతమ్మ, చంద్రమోహన్ రెడ్డి, సీ పోస్ట్ లో ఉండే ఎమ్మెల్యేలు అందరూ, సునీల్ కుమార్, విజయశ్రీ, అందరం పోయి ఫిషర్మెన్ కి 3 నెలల్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ రోజు సౌత్ ఇండియాలో లెంగ్తియెస్ట్ ఫిషింగ్ హార్బర్ జువ్వలదిన్నె. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎన్ని ఎకరాలు ఉంది జువ్వలదిన్నెకి? దాదాపు 123 ఎకరాలు ఉంది. ఇది క్లియర్ గా దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వినూత్న మోడల్లో 900 మీటర్ల పొడవైన జెట్టీతో ఈ హార్బర్ డిజైన్ చేశాము. ఇది మెగా హార్బర్. 200 బోట్లు వచ్చి నిలిచే అవకాశం. మల్టీపర్పస్ హార్బర్. ఇవన్నీ మా క్రెడిటే కదా. నువ్వు ఎప్పుడన్నా ఒక్కటి ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడి
ఒక్క ప్రయోజనకరమైన ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి తెచ్చినావా జగన్మోహన్ రెడ్డి? మాకు అర్థం కావటం లేదు. అందుకని ఇది 3 నెలల్లో మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈ జీవోలన్నీ ఎవరి వల్ల జువ్వల దిన్నె హార్బర్ వచ్చింది, ఎవరి వల్ల రాజశేఖర్ తెచ్చిన ఆ జీవో క్యాన్సిల్ చేసినందువల్ల రామాయపట్నం పోర్ట్ వచ్చింది. మీడియా ప్రతినిధులందరికీ ఇక్కడ పెడుతుండా, జీవోలన్నీ ఇక్కడ పెడుతుండా. ఏమి మేము రాసిన వ్రాతలు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజశేఖరి టైంలో ఏ విధంగా అడ్డుకున్నాడు జీవో ఇచ్చి 2008, 2009 చంద్రబాబు నాయుడు వచ్చి 2019లో ఎట్లా దాన్ని కొరవ జీవోలు ఇచ్చేసి వాటిని రద్దు చేశాడు. ఇవన్నీ మీద ముందు పెడుతున్నాం. అందుకని మాకు ఉన్న సిన్సియారిటీ, ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ 1996 నేను ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆ రోజు అయ్యన్న పాత్రుడు గారు మంత్రిగా. చూసుకోండి. ఆ తర్వాత జువల్దిని చూసుకోండి. రామాయపట్నం ఎట్టొచ్చిందో చూసుకోండి. ఆ జీవో రద్దు చేయకపోతే రామాయపట్నం ఎక్కడుంది? ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, వెంకయ్యనాయుడు గారి దగ్గరికి ఢిల్లీకి పోయి ప్రయత్నం చేసింది మేము. అప్పుడు గవర్నమెంట్కి మాకు పార్టీకి గ్యాప్ వచ్చింది. మేము పోయి వెంకయ్యనాయుడు గారిని అప్రోచ్ అయితే ఆయనకి సొంత జిల్లా మీద ఉండే ఆ ప్రేమ మూవ్ చేసేసాడు అంతే. ఆ హర్షవర్ధన్ కేంద్ర మంత్రితో మాట్లాడేసేసి ఆర్డర్స్ ఇప్పించాడు వెంకయ్యనాయుడు గారు. మేం చేసిన ప్రయత్నం అది. ఆఖరికి 2011 కాంగ్రెస్ ఉంది, మీరు టచ్ కూడా చేయలే. ఎక్కడ వాళ్ళ కోసం ఏ ఒక్క కార్యక్రమం చేయలే. దాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తేలే, ప్రైవేట్ పరం చేసే ప్రసక్తేలే. మత్స్యకారులకు హ్యాండ్ ఓవర్ ఎవడు చెప్పాడు ప్రైవేట్ పరం చేస్తాడని? అరే సాగర్ డిఫెన్స్ కి 30 ఎకరాలు ఇస్తే దాని గురించి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. 22 ఎకరాలు ఈ సైడ్ అంతే, 22 ఏకర్స్. నేను చెప్పా ఇప్పటికీ సౌత్ ఇండియాలో లెంగ్తియెస్ట్ 900 చిల్లర మీటర్లు, 909 మీటర్లు ఉండే మల్టీపర్పస్ హార్బర్, మెగా హార్బర్ ఇంకెక్కడా లేదు. అది తెచ్చింది మేము, శాంక్షన్ చేయించింది మేము, ఇప్పుడు పూర్తి చేసేది మేము, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేది మేము. అటువంటి అపోహలు, అటువంటి పుకార్లు నమ్మొద్దు. మా ఎమ్మెల్యేలు అందరూ పోయి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వచ్చారు. మా అక్కడ ఈవెన్ కందుకూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కలిసి ఏం చేయలేకపోయినారు. మేము వచ్చి ఆ జీవోని రద్దు చేసాం. కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేయలేకపోయినాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ జీవో రద్దు చేశాడు, రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో. అందువల్ల ఈరోజు జువలదిన్న హార్బర్, ఫిషింగ్ హార్బర్ వచ్చింది. అక్కడికి సోమశిల ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మేము పోయినప్పుడు వెంకయ్యనాయుడు గారే మాట్లాడేసేసి ఈ జువలదిన్న హార్బర్ బ్లూ రెవల్యూషన్ కింద శాంక్షన్ చేయించడంతో పాటు సోమశిల ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వెంకయ్యనాయుడు గారి దగ్గర చెప్పించి క్లియర్ చేయించాం. అట్లా మేము అహర్నిశలు పాటుపడతాం. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ఉంది, మేమేం రాజీ పట్టడం లేదు కదా. పోలవరం దగ్గర నుంచి, అమరావతి దగ్గర నుంచి అంతెందుకు, ఈరోజు క్రిస్ సిటీ వచ్చింది. సాక్షాత్ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశాడు. 100 చిల్లర కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు. ఆ 1100 చిల్లర, 2200 చిల్లర ఎకరాలకి 1100 చిల్లర కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వార్ ఫుటింగ్ కింద జరుగుతుంది. ఇటువంటి ప్రయత్నాలు మీరు చేశారా? కానీ జువ్వలదిన్న హార్బర్ 3 months లో మత్స్యకారులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సచే టాప్ ఇన్ సౌత్ ఇండియా 909 మీటర్లు, 900 మీటర్లు ఉండే 200 బోట్లు నిల్చుకునే సౌకర్యం ఉండే మెగా హార్బర్, మల్టీపర్పస్ హార్బర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అందుకని జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు. వస్తే మరి 2008, 2009 జీవోలు ఎందుకు తెచ్చారో చెప్పండి. 14 దాకా మీరు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు చెప్పండి. మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ నాయన తెచ్చిన జీవోలు ఎట్లా తెచ్చాడు? ఎవరు ప్రెషర్, ఎవరు బ్యాక్గ్రౌండ్ వెనక? జగన్మోహన్ రెడ్డి కాదమ్మా.
మీరు సాగర్ డిఫెన్స్ గురించి నువ్వు క్వశ్చన్ వేసావు. నేనేమంటానంటే సాగర్ డిఫెన్స్కి ఆ సముద్ర తీరాన 7 ఎకరాలు, లోపల ఇండస్ట్రీకి 23 ఎకరాలు. దానివల్ల టెక్నాలజీ ట్రైనింగ్ అయ్యేది ఎవరు? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎవరికి ఇస్తున్నారు? మత్స్యకారులకి. ఆధునిక టెక్నాలజీ ఎవరిని ట్రైన్ చేయబోతున్నారు? మత్స్యకారులకి. ఎక్కడ ఏ బోటు మునిగిపోతుందో, ఏ బోటు ఏ పరిస్థితిలో ఉందో చెప్పే టెక్నాలజీ. అరే నీకు ఇంచుమించు 100 ఎకరాలు మీ చేతిలో ఉంది. విశాఖపట్నంలో 70 చిల్లర ఎకరాల ఫిషింగ్ హార్బర్ లో ఉంటే దాంట్లో పరిశ్రమలు కూడా వచ్చేసి ఉన్నాయి. పరిశ్రమల బాను చాలా తక్కువ ఉంది. ఇక్కడ సౌత్ ఇండియాలో లెంగ్తియెస్ట్ జెట్టి 900 మీటర్ల పొడుగుండేది. దాదాపు 100 ఎకరాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. చేయండి. ఆ పరిశ్రమ వచ్చింది, 10 మందికి ఉద్యోగాలు మీకే వస్తాయి, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుద్ది, మత్స్యకారుల బిడ్డలకు ఉపయోగపడుద్ది. ఆ చదువుకునే పిల్లలకి ఆధునిక టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగపడుద్ది, ఆధునిక పరిజ్ఞానం. అక్కడ కూర్చొని ఎక్కడ ఏ బోటు ఎట్టుందో, ఏ ప్రమాదంలో ఉంటే ఎన్ని అడుగుల్లో ఉందో మొత్తం చెప్పే టెక్నాలజీ వస్తుంది. అదేమి వేరే పరిశ్రమ కాదు, మత్స్యకారులకు రిలేటెడ్ పరిశ్రమ. దాన్ని కూడా రెచ్చగొట్టి ఏదో చెప్తున్నారు. సరే అన్ని పక్కన పెడతాం. నేను ఈరోజు మాట్లాడదలుచుకుంది, జీవో తెచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. దాని వెనక ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఏ జట్టి ఏ పోర్టు కట్టేదానికి లేదని తెచ్చింది మీరు, క్యాన్సిల్ చేయించింది మేము, కేంద్ర ప్రభుత్వంలో శాంక్షన్ చేయించింది మేము, జీవో ఇచ్చింది మేము. 5 ఏళ్ళు కూడా పూర్తి చేయలేనోళ్ళు మీరు, అసమర్థులు, మీ చేతగానోళ్ళు. ఇప్పుడు ఆయన వస్తా అంటే 15 ఎవరిని ఉద్ధరిస్తావు? వచ్చి ఏం చేయబోతుండవు? అందుకని ఎన్ని కరెక్ట్ కాదు. 3 months లో మేము మత్స్యకారుల చేతిలో పెడుతున్నాం. అది కూడా సౌత్ ఇండియాలో నంబర్ 1 మల్టీపర్పస్ హార్బర్, ఫిషింగ్ హార్బర్, మెగా హార్బర్ ఇస్తున్నాము. సంతోషంగా వాళ్ళు దాన్ని వాడుకోవాలా, ఆర్థికంగా వాళ్ళు బలపడాలి. డెవలప్మెంట్ ట్రైనింగ్, ఆ సముద్రంలో వేటకు పోయే వాళ్ళకు ఉన్న ఆధునిక పరిజ్ఞానం, ఆ బోట్లలో ఎక్కడ ఏ బోట్ ఉందో ఐడెంటిఫై చేసేది, ఎంత డెప్త్ లో చేపలు ఉన్నాయని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ